బాలీవుడ్ ప్రముఖ హీరో గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఈయన ఒకడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. వరుస యాడ్స్ చేస్తూ బాగానే ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఈయన ఇంట్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సైఫ్ పై ఓ వ్యక్తి దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అనంతరం కాస్త కోలుకోవడంతో ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా సైఫ్ కుటుంబానికి ఓ భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయన కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఎదురైంది. అసలు ఈ 15,000 కోట్ల మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ హీరో రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. మధ్యప్రదేశ్లో వీళ్లకు చాలానే ఆస్తులున్నాయి. ఈ పటౌడీ కుటుంబానికి 1,000 కోట్ల ఆస్తులున్నాయన్న విషయం ఈ మధ్య వార్తల్లో తెగ వినిపిస్తుంది. కోహోఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉండగా ఆ ఆస్తులకు సంబంధించిన పలు వివాదాలు కోర్టుల్లో నడుస్తున్నాయి. 2015లో వీటిపై విధించిన స్టేను తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసిందని తెలుస్తుంది. ఐకానిక్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సబా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, బంగ్లా హబీబీ, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహిఫిజా ప్రాపర్టీలు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ 2011లో మరణించారు. ఆ కుటుంబానికి మొదటి వారసుడు ఈ సైఫ్. భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్కు 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన పెద్ద కూతురు అబీదా చట్టబద్ధ వారసురాలు. అయితే ఆమె 1950లో పాకుకు వెళ్లిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. అయితే నవాబ్ రెండో కూతురు సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీఖాన్, షర్మిలా ఠాగూర్ వంటి ఈ ఆస్తిపై హక్కు ఉందని 2015లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ తాజాగా కోర్టు ఆ స్టేని ఎత్తివేసింది. ఈ ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే నిర్దేశించిన గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనలను వినిపించలేదు. కాగా కోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోయింది. ఇక వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబం ముందున్న ఏకైక అవకాశంగా తెలుస్తుంది. మరి ఆ ఆస్తులపై మరోసారి కోర్టును సైఫ్ ఫ్యామిలీ ఆశ్రయిస్తుందేమో చూడాలి.